రమాదేవి, హర్ష, చామంతి, రోజా వీళ్ళందరూ కలిసి శివుడికి అభిషేకం చేయించడానికి గుడికి వెళ్తారు. మరోపక్క చామంతి తన తండ్రిని కలవడానికి పక్కకు వెళ్తుంది. చామంతి వాళ్ళ నాన్న రాజుగారి ఫోటో, రాణిగారి ఫోటో తీసుకొచ్చావా అమ్మ, ఆర్థికం జరుపుదామని చెప్పి అంటూ ఉంటే తీసుకొచ్చాను నాన్న అని చెప్పి ఇక చామంతి తను తీసుకొచ్చిన ఫోటోని తన తండ్రికి చూపిస్తూ ఉంటుంది. అప్పుడే చామంతి దగ్గరున్న మణిహారం అక్కడున్న సముద్రంలో పడిపోతుంది. రామాదేవి సముద్రంలో స్నానం చేస్తూ ఉండగా నీళ్లలో తనకి మణిహారం కనిపిస్తుంది. ఆ మణిహారాన్ని చూసిన రామాదేవి ఎలాగైనా సరే దాన్ని బయటకు తీయాలని చెప్పి నీళ్ళ లోతుకు వెళ్ళి ఆ మణిహారాన్ని తీస్తూ ఉంటే ఇక అక్కడున్న హర్ష, అరుణ్ వీళ్ళందరూ కూడా రామాదేవి నీళ్ళల్లో మునిగిపోయిందేమో అని అనుకుంటూ ఉంటారు. రామ రామ అంటూ హర్ష గట్టిగా అరుస్తూ ఏడుస్తూ ఉంటాడు. ఇక అరుణ్ కూడా అమ్మ అంటూ అలా రామ కోసం వెతుకుతూ ఉంటాడు. రోజా అలా ఒడ్డున నిలబడి చూస్తూ ఉంటే చామంతి పరిగెత్తుకుంటూ వచ్చి రామాదేవిని కాపాడడం కోసం నీళ్ళల్లోకి దూకేస్తుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.